దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. నా కృప మీపై చూపక మానను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపనంట మనపై ఎప్పుడు కూడా ప్రకాశింప చేస్తాడంట. ఆయన కృప మనకు చాలును అని సెలవిచ్చిన దేవుడు, కేవలం ఆయన కృప ద్వారా మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము, ప్రతి పని చేసుకుంటూ ఉన్నాము, ఆయనలో నడుస్తూ ఉన్నాము. ఈ లోకంలో ఏ ఆధిక్యత వచ్చినా, ఏ పని చేసినా, ఎటువంటి ఘనత వచ్చినా, ఎటువంటిది జరుగుతున్నా ఆయన కృప వల్ల మాత్రమే విడుదల పొందుతున్నాము, రక్షింపబడుతున్నాము. అన్ని విషయాల్లో కూడా మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడంట. చూడండి, పౌలును మనం చూసినప్పుడు, అయ్యా నా పరిస్థితి ఏంటి, నాకు ఈ బలహీనత ఏంటి, ఎందుకు నన్ను పిలిచావు అని బాధపడుతూ అడుగుతుంటే, ఎన్ని ఉన్నా సరే, నీకు శ్రమ ఉందా, కష్టం ఉందా, అనారోగ్యం ఉందా, ఏది ఉన్నా సరే, ఇదిగో నా కృప నీతో ఉంటుంది, చూసావా, అన్ని విషయాలు నిన్ను దాటిస్తుంది, నీవు దానిని తట్టుకోగల శక్తిని కలిగిస్తుంది, దుష్టుని ఎదిరించే యొక్క ధైర్యం నీకు కలిగిస్తుంది. కాబట్టి నా కృప నీకు చాలును అన్నాడు. ఆయన కృప మనపై ఎప్పుడు కూడా మెండుగా ఉంచుతాడంట, దూరం చేయడంట, వెడబాయడంట. అందుకే నేను ఎడబాయను, విడువను, మిమ్మల్ని ఎన్నడూ కూడా కునుకక నిద్రపోక నా కనురెప్ప వేయక నేను కాపాడుతానన్న దేవుడు ఈరోజు మీ కుటుంబంపై ఆయన కృపను చూపకుండా ఉండట్లేదు. నువ్వు అనుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నాను, నా గర్భఫలం రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, గృహం కట్టుకోలేకపోతున్నాను, నా బిడ్డలకి ఏ మార్గాలు తెరవట్లేదు, పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నానని బాధపడుతున్నావా? ఆయన కృప నీపై ఎప్పుడు కూడా ప్రకాశింప చేస్తున్నాడు. కానీ ఆయన సన్నిధికి వెళ్ళు, ఆయన సన్నిధిలో వర్ధిల్లు. మొట్టమొదటిగా ఆయనతో జీవిస్తే అన్ని విషయాల్లో కూడా సంతోషంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప మనపై చూపును గాక. ఆమేన్.